హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బి అని చెప్పేసి రీజనింగ్ సెట్ ప్రాక్టీస్ సెట్ అయితే చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ షుడ్ రీప్లేస్ హ్యాష్ డివైడెడ్ సో దట్ ది ప్యాటర్న్ అండ్ రిలేషన్షిప్ ఫాలోడ్ బిట్వీన్ ది లెటర్ క్లస్టర్ పేర్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది కాలన్ ఈజ్ సేమ్ దట్ ఆఫ్ ది రైట్ సైడ్ ఆఫ్ కాలన్. ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? యాష్, డివిజన్ ఇచ్చారు కదా, అవి ఏంటి అనేసి అని మనము ఇక్కడైతే చూద్దాం. ఇక్కడ చూడండి ఆప్షన్స్. ఇక్కడ హ్యాష్ ఇచ్చారు, డివిజన్ ఇచ్చారు, అంటే లెటర్స్ ఏందని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఈ రెండిటికి ఏ రిలేషన్షిప్ అయితే ఉంటుందో ఈ రెండిటికి కూడా అదే రిలేషన్షిప్ అయితే ఉంటుందంట. ఇప్పుడు చూద్దాం. మనకేమిచ్చారు? ఎఫ్ డి జి. ఇక్కడ ఏమిచ్చారు? కోలన్ జే ఎల్ హెచ్. నెక్స్ట్ ఏమిచ్చారు? ఐ కే జి. ఇక్కడ ఎం ఎల్ జి. ఇక చూడండి ఎఫ్కి జేకి ఎంత రిలేషన్షిప్? ఎఫ్ జి హెచ్ ఐ జే అంటే +4. ఇక్కడ చూద్దాం ఐఎం ఐ జేకే ఎల్ఎం +4. ఓకే. డికి ఎల్కి డిఈఎఫ్ జిహెచ్ ఐ జేకే ఎల్ అంటే 8. కేకి ఎల్కి కేఎల్ అంటే +1. ఇక్కడ చూడండి ఇక్కడ +8 వచ్చింది, ఇక్కడ +1 వచ్చింది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇప్పుడు సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎఫ్ జేహెచ్ జేఎల్హెచ్. ఇక్కడ ఐకేజీ ఎంహెచ్యు. ఇక చూడండి ఎఫ్ జిహెచ్ఐజే అంటే +4. ఇక్కడ ఐజేకేఎల్ఎం అంటే +4. ఇక్కడ చూడండి జేకి ఎల్కి జేకేఎల్ +2. కే తర్వాత కేఎల్ఎం ఇక్కడ హెచ్ వచ్చింది అంటే -1. ఇది హెచ్ఐజేకే అంటే -4. ఓకే, -4. కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, ఇక్కడ మైనస్, కాబట్టి ఈ పేరు కూడా రాంగ్. సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. థర్డ్ ఆప్షన్లో ఏమి ఇచ్చారు మనకు? ఈజిసి జేఎల్హెచ్. ఇక్కడ వచ్చేసి ఏంటి? ఐకేజీ ఎన్పిఎల్. ఇక్కడ చూడండి ఈకి జేకి ఈఎఫ్జి హెచ్ఐజే అంటే +5. జీకి ఎల్కి హెచ్ఐజేకేఎల్ అంటే +5. సికి +5 యాడ్ చేస్తే మనకి హెచ్ వస్తుంది. ఇక్కడ చూడండి ఐకి ఎన్కి +5, ఏకి పికి +5, జీకి ఎల్కి +5. ఇక చూడండి ఇక్కడ అన్నీ మనకు ఈక్వల్గా వచ్చాయి, +5 +5 +5 +5 +5 +5. కాబట్టి ఆప్షన్ 3 రైట్. నెక్స్ట్ ఇక చూడండి సెకండ్ క్వశ్చన్. సెలెక్ట్ ది సెట్ ఇన్ విచ్ ది నంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ది సేమ్ వే ఆర్ ది ఫాలోయింగ్ సెట్స్. ఇక్కడ మనకు 2 pairs ఆఫ్ సెట్స్ అయితే ఇచ్చారంట. దీంట్లో ఏ లాజిక్ అయితే ఫాలో అవుతుందో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కూడా సేమ్ లాజిక్ ఫాలో అవుతుందంట. ఇక చూడండి 354 అంటే ఇది బిగ్ నంబర్ కదా, ఇది 19 ఇచ్చారు, ఇక్కడ 7 ఇచ్చారు. మనకు 7 క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది? 7 7 49. 49 × 7 ఎంత మనకు చెప్పండి? 7 4 28, 30 34 అంటే ఇది ఎక్కడో వస్తుంది కదా. కాబట్టి మనకు ఇక్కడ చూడండి రిలేషన్షిప్ ఎలా వస్తుంది అని మనము 2 waysలో ఆలోచించాలి. ఇప్పుడు 354 కదా, ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి? స్క్వేర్స్, క్యూబ్స్. ఎందుకంటే బిగ్ నెంబర్ ఇచ్చారు కాబట్టి 1 to 50 స్క్వేర్స్ అయితే మీ మైండ్లో అయితే ఉండాలి. అండ్ అలానే 1 to అట్లీస్ట్ 30 అయినా సరే క్యూబ్స్ మీరు బై హ్యాండ్ అయితే చేసి పెట్టుకోవాలి. డైలీ రివిజన్ చేస్తే మీకు
అది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 19 స్క్వేర్. మనకు 19 స్క్వేర్ అంటే ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు స్క్వేర్ మనకు షార్ట్ కట్ ఫామ్ ఏంటి? 19 19 3 3 9 9 జర్ 81 కదా. 8 ఇక్కడ 1 ఇక్కడ క్రాస్ మల్టిప్లై 1 క్రాస్ మల్టిప్లై 1 into 1 ప్లస్ 1 into 9 ప్లస్ 1 into 9 ఏమొస్తుంది? 9 9 18 కదా. అప్పుడు ఏమొస్తుంది? 26. ఇక్కడ 6 ఇక్కడ 3 ఇక్కడ ఇది ఇంటూ 1 into 1 ఎంత? 1 ఇక్కడ 3 ఇక్కడ చూడండి. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ చూడండి ఇది 26 36 కాదు 26. అప్పుడు 361 మైనస్ 7 ఎంత మనకు? 361 మైనస్ 7 ఎంత? 354. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చిందా? 354. అండ్ అలానే ఇక్కడ చూడండి 9 స్క్వేర్ అంటే ఎంత? 81 మైనస్ 8 ఎంత? 73. ఇక్కడ వచ్చింది కదా 73. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో మనం అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి 22 స్క్వేర్ ఎంత? 484 మైనస్ 2 ఎంత? 482. ఇక్కడ వచ్చింది 481 కాబట్టి ఆప్షన్ 1 రాంగ్. ఇక్కడ 28 స్క్వేర్ ఎంత మనకు? ఇక్కడ చూడండి 28 స్క్వేర్. మళ్ళీ ఇక్కడ మనం 28 రాసుకున్నాం. 8 8 64 16 16 32 32 ఒక 6 38 ఇక్కడ 7 2 2 4 ప్లస్ 3 మైనస్ 5 చేస్తే మనకి ఎంత వస్తుంది? 779. కానీ ఇక్కడ 778 కాబట్టి ఆప్షన్ 2 రాంగ్. ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ 39 1510. 39కి స్క్వేర్ ఎంత? 9 9 జర్ 81 9 3 జర్ 27 27 ఎంత? 59 9 8 13. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఎక్కడో వస్తుంది కాబట్టి ఇది కూడా ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 3 స్క్వేర్ ఎంత? 9 3 స్క్వేర్ అంటే ఎంత? 9 మైనస్ 19 ఎంత వస్తుంది మనకు? -10. ఇక్కడ -10 ఉంది కదా. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఇక చూడండి ఏ డైస్ హ్యాడ్ ఇట్స్ ఫేసెస్ మార్క్డ్ బై letters K, A, S, N, P and I. Two positions of the same dice are shown in the given figures. Which face is opposite to face K? ఇక్కడ చూసారు అంటే మనకు కామన్గా ఉండేది ఏంటి? ఏ. ఇది ఇలా రోల్ అవుతుంది, ఇది ఇలా రోల్ అవుతుంది అంటే క్లాక్ వైజ్. కాబట్టి ఇక్కడ చూడండి NTSI. N ఆపోజిట్ ఆఫ్ T, S ఆపోజిట్. ఇక్కడ మనకు S ఆపోజిట్ ఏంటి? I. నెక్స్ట్ ఆబ్వియస్లీ ఏకి ఆపోజిట్ ఏంటి చెప్పండి? K. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఆపోజిట్. Kకి ఆపోజిట్ ఏంటి? ఏనే కదా. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్. వాట్ షుడ్ come in the place of the question mark in the given series based on English alphabetical series. ఇక్కడ చూడండి టీకి యూకి రిలేషన్షిప్ ఏంటి? +1. యూకి వీకి +1. ఇక్కడ డబ్ల్యూ తర్వాత ఏంటి? WX. X మనకి ఇక్కడ 2 ఆప్షన్స్లో ఉంది. చూద్దాం మధ్యలో లెటర్. K తర్వాత K, Jకి ఏంటి? JK కదా అంటే -1. Kకి Jకి. ఇక్కడ I -1. Iకి -1. Hకి -1 ఏంటి? G అంటే మిడిల్ ఆప్షన్ అనేది మిడిల్ అనేది మనకు G ఉండాలి. ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 రైట్, ఆప్షన్ 2 రాంగ్. నెక్స్ట్ ఐడెంటిఫై ది ఫిగర్ గివెన్ ఇన్ ది ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ విల్ లాజికలీ
కంప్లీట్ ది సిరీస్. ఇక చూడండి ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయి, 6 యారోస్ ఉన్నాయి, దీంట్లో 5 యారోస్ ఉన్నాయి, దీంట్లో 4, దీంట్లో 3. మనకు కావాల్సింది 2 ఆప్షన్స్ దేంట్లో ఉంది, ఇది ఒకటి ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఇట్లా ఈ క్లాక్ వైజ్, ఇది ఇలా. నెక్స్ట్ ఇది చూడండి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏముంటుంది, ఇలా అంటే కిందకి. ఇక చూడండి మనకు ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ 7 people GHIJKL and M are sitting in a row facing north అంట. 7 peoples కూర్చో ఉండారంట. అది ఎవరెవరు అనేసి అని ఇచ్చారు. ఇక్కడ చూడండి మనకు అసలైన క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది. నో వన్ సిట్ టు ది రైట్ ఆఫ్ ఎం. ఎంకి రైట్ ఎవ్వరు లేదంట, అంటే ఎం అనేది లాస్ట్ అని అర్థం. ఓన్లీ 3% పీపుల్ సిట్ బిట్వీన్ ఎం అండ్ కే. ఎంకి 3, కేకి మధ్యలో 3% అంట. 1 2 3 కే. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ కే అండ్ హెచ్. కేకి హెచ్కి 2% అంట ఉండేది. ఇక్కడ రావచ్చు, ఐదర్ ఈ పక్కన కూడా రావచ్చు. 1 2 3 4 5 ఇటు సైడ్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే 7 people కాబట్టి. నెక్స్ట్ జీ సిట్ టు ది థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి థర్డ్ అంట, ఓకే పక్కన పెడదాం. జే సిట్ టు ది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎల్. ఎల్కి ఇమ్మీడియట్ రైట్ జే అంట, ఓకే. నెక్స్ట్ లెఫ్ట్ జే లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ ఎవరు, జీ అంట. 1 2 జీ అంట. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఈ రెండు ఇక్కడ రాసుకున్నాం, ఎల్ జే. ఇక్కడ 1 2%, ఇక్కడ జీ. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది మనకు మిస్ అయింది, ఐ. ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఐ అండ్ హెచ్. ఐకి హెచ్కి మధ్యలో ఎంతమంది అని, 3 members. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ది లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియలీ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ది బ్లాంక్స్ బిలో విల్ కంప్లీట్ ది లెటర్ సిరీస్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సిరీస్ కంప్లీట్ అవ్వాలంటే ఏ లెటర్స్ కావాలి అని. ఇక్కడ చూడండి పి డాష్ డాష్ యుఓ. ఇక్కడ పి క్యూ పి డాష్ డాష్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ క్యూ, ఇక్కడ క్యూ, ఇక్కడ టీ. క్యూటీ దేంట్లో ఉంది, ఫస్ట్ ఆప్షను లాస్ట్ ఆప్షను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి యు, క్యూ టీ యు. ఇక్కడ ఏముంది, కీ టు యు ఫస్ట్ ఆప్షన్లో, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. The position of the how many letters will remain unchanged if each of the letters in the word variable is arranged in the reverse English alphabetical order. ఇక్కడ చూడండి ఇక్కడ వేరియబుల్ తీసుకుందాం. ఫస్ట్ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ ఏ, తర్వాత బి, తర్వాత ఈ, తర్వాత ఐ, తర్వాత ఎల్, తర్వాత వి. ఇప్పుడు చూడండి ఆ తర్వాత వి. ఇది రివర్స్లో రాసుకోవాలి మనం. రివర్స్లో రాసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ వి ఆర్ ఎల్ ఐ, ఇట్లా ఈ బి ఏ ఏ. ఇది తీసేద్దాం, ఎందుకంటే రివర్స్ ఆల్ఫాబెటికల్ అడిగారు కాబట్టి. ఒకవేళ ఓన్లీ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ అని అడుగుంటే ఇలా రాసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటే మనకు 1 సేమ్గా ఉండేటివి 1 2 3. ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్ 3. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి BIGS అంట, 4593 అంట. SING వచ్చి
మనకు 9432. ఇక్కడ మనకు కామన్గా ఉన్నట్టు ఏంటి ఎస్ఐ, ఇక్కడ ISGG. ఇక్కడ కామన్గా ఉండేటివి ఏంటి 934, ఇక్కడ 934. ఇక్కడ రిమైనింగ్ ఏముంది బి వచ్చి 5, ఎన్ వచ్చి 2. ఇక్కడ మనకి ఏమడిగారు ఎన్ ఉంది గివెన్ కోడ్ లాంగ్వేజ్ అని. ఎన్ వచ్చి ఏంటి 2. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ షార్ట్ కట్స్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో సపోర్ట్ మై ఛానల్.